హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ నెత్తళ్ళ కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెత్తళ్ళు ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ నెత్తళ్ళు తీసుకొని ఫస్ట్ నీటిలో నానబెట్టుకొని బాగా వాష్ చేసుకున్నానండి. ఒక 2-3 సార్లు. దానిలో ఉన్న ఇసుక అది ఏదైనా ఉంటే పోతుంది కదా. నీటిలో ఇలా నానబెట్టుకొని వాష్ చేసుకుంటే మీకు మంచిగా ఇసుక అంతా పోతుంది. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న నెత్తళ్ళు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనిద్దాం. నెత్తళ్ళు మొత్తం ఫ్రై అయిన తర్వాత అప్పుడే మనం వంకాయలు వేసుకోవాలండి. చూసారా, నెత్తళ్ళు కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వంకాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయల్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది వంకాయ నెత్తళ్ళు కలుపుడు కూర కదండి. నెత్తళ్ళు మరీ ఎక్కువ వేస్తే బాగుండదు. సో మనం వంకాయలకు సరిపడా నెత్తళ్ళే వేసుకోవాలండి. మనం చూసుకొని వంకాయలు ఎన్ని తీసుకున్నామో దాని ప్రకారంగా నెత్తళ్ళు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు మూత పెట్టి మగ్గించాం కదా. మగ్గించాక ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అవి కూడా బాగా మగ్గాక లాస్ట్లో కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. చూసారా, వంకాయలు టమాటాలు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడం. కూర రెడీ అయిపోయింది. ఇది ఎక్కువసేపు ఏం పట్టదండి, వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి